నమస్తే, వెల్కమ్ టు న్యూస్ సార్. నేను శీల. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు నడియాడిన మహిమాన్విత క్షేత్రం అది. శ్రీరాముడే స్వయంగా ఇక్కడి లింగాన్ని ప్రతిష్ఠించడంతో శ్రీరామలింగేశ్వరుడిగా ఖ్యాతి నొందాడు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగి భక్తుల కొంగు బంగారంగా నిలుస్తోంది కీసర క్షేత్రం. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల కోసం కీసర ఆలయంపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్. కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఘనంగా నిర్వహిస్తున్నారు ఆలయ నిర్వాహకులు. లోపలికి వెళ్ళి ఇప్పుడు ఏమేమి ఏర్పాట్లు చేశారో, ఎలా చేశారో చూద్దాం. కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర ఆలయం ఎంతో ప్రఖ్యాతిగాంచింది. ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. శివరాత్రికి ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు ఆ పరమేశ్వరుడి దర్శనానికి వస్తూ ఉంటారు. అయితే ఇంత ప్రత్యేకమైన ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది. పురాణాల ప్రకారం రామచంద్రుడికి రావణ సంహారం తర్వాత ప్రాయశ్చిత్తం కోసం ఈ కొండపై శివలింగ ప్రతిష్ఠ చెయ్యాలి అనే ఆలోచన కలిగింది. మహర్షులు ముహూర్తం నిర్ణయించారు. వెంటనే ఆంజనేయుణ్ణి పిలిచి కాశీ నుండి శివలింగాన్ని తీసుకురావాల్సిందిగా ఆజ్ఞాపించాడు కౌసల్యానందరుడు. రామాజ్ఞ కావడమే ఆలస్యం. రివ్వుమని ఆకాశంలోకి ఎగిరాడు మారుతి. కానీ ముహూర్త సమయం సమీపిస్తున్నా కేసరి నందరుని జాడే లేదు. ఆలస్యమవుతుందని ఆలోచిస్తున్న శ్రీరాముని ఎదుట ప్రత్యక్షమయ్యాడు శంకరుడు. ఆత్మలింగాన్ని ఇచ్చి అదృశ్యమయ్యాడు. ముహూర్తం సమయానికి ప్రతిష్టా కార్యక్రమాన్ని ముగించి పూజలు చేశాడు శ్రీరామచంద్రుడు. ఇంతలో 101 శివలింగాలు భుజాల మీద మోసుకుంటూ రామచంద్రుడి ముందు నేలకు దిగాడు ఆంజనేయుడు. పరిసరాలు చూసి పరిస్థితిని అర్థం చేసుకున్న మారుతి తాను పడిన శ్రమంతా వృధా అయిందని అలిగి బాధతో తాను తెచ్చిన శివలింగాలను కొండపైన చెల్లాచెదురుగా విసిరేశాడు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకి కీసరగుట్టలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ పూజల గురించి, అలాగే కీసరగుట్ట చరిత్ర గురించి తెలుసుకుందాం. అమ్మా, ఇక్కడ ప్రతిష్ఠితో హియో దేవ సీతారామేణ ధీమత కేసరాద్రో విజయతే భవాన శతశివ. ముఖ్యంగా ఇక్కడ స్వామివారు కేసరగిరిలో స్వయంభూగా వెలుస్తున్నారు. అయితే ఇక్కడ స్థల పురాణం వచ్చి స్వామివారు రాముల వారు వనవిహారానికి ఇక్కడికి వచ్చి త్రేతాయుగంలో ఇక్కడ ప్రకృతిని చూసి స్వామివారికి శివలింగ పూజ చేస్తే బాగుండని సంకల్పం కలిగి ఆంజనేయ స్వామిని కాశీకి పంపిస్తాడు. అయితే ఆంజనేయ స్వామి కాశీకి చూస్తే చాలా శివలింగాలు కనపడతాయి. ఏ ఒక్క శివలింగాన్ని తెస్తే స్వామివారు మెచ్చారని చెప్పేసి ఒక 101 శివలింగాన్ని తీసుకొని వస్తారు ఆంజనేయ స్వామి. అంతలోపు రాములవారికి పూజా సమయం దాటిపోయేసేసి ఈశ్వరుని ప్రార్థన చేస్తే ఈశ్వరుడే స్వయంభూగా వెళ్తున్న శివలింగం ఇది. అందుకనే ఇది చాలా పవిత్రమైన శివలింగము. ఆ తర్వాత ఆంజనేయ స్వామి వచ్చి, స్వామి మీ పూజ కోసమని 101 శివలింగాలు తీసుకొచ్చా అని చెప్పేసి ఆంజనేయ స్వామి చెప్తాడు. చెప్తే అప్పుడు రాములవారు అంటారు, హనుమాన్ తెచ్చావు కానీ నేను అనుకున్న సమయం తేలేకపోయినావు, నా పూజా కార్యక్రమంతో కూడా అయిపోయిందని చెప్పేసి రాములవారు చెప్పేసరికి ఆంజనేయ స్వామి బాధపడతాడు. స్వామి మీ పూజ కోసం నేను శివలింగాలు తెస్తే నేను తెచ్చిన ఏ ఒక్క శివలింగం కూడా మీ పూజకు ఉపయోగపడలేకపోయింది, మరి ఏంది ఇది అని చెప్పేసి ఆ బాధతోటి ఆ శివలింగాలని తొక్కతో విసిరివేయడం జరిగింది. విసిరివేస్తావన్నీ కొండపైన అక్కడ చెల్లాచెదరుగా పడున్నాయి శివలింగాలు. చూసి అప్పుడు రాములవారు వెంటనే అంటారు, హనుమా ఇంత చిన్న విషయం గురించి విచారిస్తావా, ఇక్కడ ఈ యొక్క క్షేత్రం నీ పేరు మీద విరాజిల్లేటట్టు చేస్తా అని చెప్పేసి స్వయంగా రాముల వారే ఈ యొక్క క్షేత్రానికి కేసరగిరి నామకరణం చేయడం జరిగింది. ఆ విధంగా కేసరి క్షేత్రాన్ని మనం కీసరగుట్టగా పిలుచుకుంటాం. రాముడిచే ప్రతిష్టపడిన రామలింగేశ్వర స్వామి దీనికి పేరు, స్వయంభూ స్వామివారు. అయితే అన్ని దేవాలయాలు కూడా తూర్పుముఖంగా ఉంటే ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా స్వామివారు పశ్చిమముఖంగా వెలిస్తున్నాడు. ఇదొక ప్రత్యేకత ఇక్కడ. అయితే ఇక్కడ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవయుతంగా నిర్వహించబడతాయి. అందులో మహాశివరాత్రి పర్వదినము ఆ రోజు కూడా స్వామివారికి విశేషంగా అభిషేకాలు, పూజా కార్యక్రమాలు, రాత్రిపూట కూడా లింగోద్భవ కాలంలో కూడా విశేషంగా సంతతధార అభిషేకం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే మరి 27వ తారీఖు నాడు మనకు గురువారం విమాన రథోత్సవం ఉంటుంది, స్వామివారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. అలాగే 28వ తారీఖు పుష్పోత్సవం ఉంటుంది. మార్చి 1 మనకు శనివారం నాడు ఈ పూర్ణావతితోటి ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఆ శివలింగాలే నేడు కొండ మీద ఆలయ ప్రాంగణం వెలుపల దర్శనమిస్తూ ఉంటాయి. ఆలయంలోని ఈశ్వర దర్శనానికంటే ముందే నువ్వు తెచ్చిన శివలింగాలను నిన్ను భక్తులు దర్శిస్తారని, ఆ తర్వాతే శ్రీరామలింగేశ్వరిని దర్శిస్తారని మారుతికి వరమిచ్చాడు దశరథనందుడు. అంతేకాకుండా ఇక్కడి నుంచి ఈ కొండ కేసరగిరిగా పిలువబడుతుంది అని అనుగ్రహించాడు శ్రీరామచంద్రుడు. ఆనాటి నుంచి ఆ పేరుతోనే ఈ కొండ కేసరగిరి, కీసరగిరి, కీసరగుట్టగా మారింది.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కీసరగుట్ట క్షేత్రం సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఆలయ నిర్వాహకులు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయడం అయితే జరిగింది. దాదాపుగా 4 నుంచి 5 లక్షల వరకు భక్తులు రానున్నట్లుగా అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికోసం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. తొక్కిస లాంటివి జరగకుండా ఉండడం కోసం ఇక్కడ బారిగేట్స్ను కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ చలవ పందిర్లు అలాగే అడుగడుగున మంచినీటి సదుపాయం కూడా అందుబాటులో ఉంచినట్లుగా ఇక్కడ ఆలయ నిర్వాహకులు అయితే చెబుతున్నారు. అలాగే ఇక్కడికి 2 తెలుగు రాష్ట్రాల భక్తులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ కీసరగుట్టకు అయితే దైవ దర్శనానికి వస్తుంటారు కాబట్టి వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ భారీ ఎత్తున బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడికి ప్రముఖులు కూడా దైవ దర్శనానికి వస్తుంటారు కాబట్టి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నిత్యం అన్నదాన కార్యక్రమాలు కూడా ఉన్నట్లుగా ఆలయ నిర్వాహకులు అయితే చెబుతున్నారు. మొత్తానికి 6 రోజుల పాటు జరగనున్న ఈ బ్రహ్మోత్సవాలకైతే అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. మార్చి 1న ఈ బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగియనున్నాయి. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో ప్రియాంక, HMTV, హైదరాబాద్. శివరాత్రికి ఏటా ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నగరానికి కేవలం 30 కిలోమీటర్ల దూరం ఉండడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయ దర్శనానికి వస్తూ ఉంటారు. స్థల పురాణం ప్రకారం శ్రీరామచంద్రుడే ఇక్కడ శివుడి లింగాన్ని ప్రతిష్ఠించడంతో ఈ ఆలయానికి లక్షల సంఖ్యలో భక్తులు శివరాత్రి రోజున వస్తూ ఉంటారు. ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు కూడా ఇక్కడ జరుగుతున్న నేపథ్యంలో రద్దీ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సుమారు 4 లక్షల నుంచి 5 లక్షల మంది స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారని ఆలయ కమిటీ అంచనా వేస్తోంది. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. వేసవి కాలం కావడంతో భక్తుల కోసం చలువ పందిళ్లు, మంచినీటి సదుపాయం ఏర్పాటు చేసింది. తోపులాట జరగకుండా ఉండడానికి క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో పాటు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీ రామకృష్ణ దేవస్థానం బ్రహ్మోత్సవాల గురించి మా దేవస్థానం తరఫున జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి కానీ భక్తులకు ఎలాంటి అవసరం కలగకుండా చల్లని పందిళ్ళు మరియు మంచినీటి సౌకర్యము, భక్తులకు లడ్డు, పులిగోర అన్నీ కూడా అందుబాటులో ఉంచుతూ వాళ్ళకు క్యూ లైన్లో కూడా వాటర్ సప్లై చేయడం జరుగుతుంది దేవస్థానం తరఫున. ఇక్కడ ధర్మకర్తల మండలి మరియు చైర్మన్ మరియు ఈఓ గారు మరియు కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్లు, హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, R&B, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా అన్ని రకాల అరేంజ్మెంట్ చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తప్పకుండా మేము చూస్తామని చెప్తూ ఎలాంటి ప్రాబ్లం లేకుండా మా దేవస్థానం తరఫున కలెక్టర్ ఆధ్వర్యంలో అన్నీ చేస్తామని చెప్తూ బ్రహ్మోత్సవాల్లో శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, శివుడి కళ్యాణ మహోత్సవం, ఊరేగింపు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారు. జాతర కోసం వివిధ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. మార్చి 1వ తేదీన బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. కీసరగుట్ట ఇదెంతో పేరుగాంచిన క్షేత్రం. ఇక్కడికి శివరాత్రి రోజున పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. అయితే ఈ క్షేత్రానికి ఓ ప్రత్యేకమైన కథలు ఉన్నాయి. అలాగే పురాతన కథల ప్రకారం చూసుకున్నట్లయితే శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఇక్కడ పూజలు చేయాలనుకుంటాడు. అందుకోసం హనుమంతుడికి వారణాసి వెళ్ళి లింగాన్ని తెమ్మని చెప్పగా ఆయన సరైన సమయానికి అంటే పూజ సమయానికి చేరుకోకపోవడంతో స్వయంగా ఆ మహాశివుడే శ్రీరాముని ముందు ప్రత్యక్షమయ్యి ఒక లింగాన్ని ఇస్తాడు. అందుకే ఇక్కడ లింగాన్ని స్వయంభు లింగంగా పిలుస్తారు. దాంతోపాటు ఇక్కడ ఆ లింగాన్ని స్వయంగా ఆ శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించి పూజలు చేయడం ద్వారా దీన్ని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంగా పిలవడం జరుగుతుంది. అయితే ఆ పూజ సమయం ముగిసిన తర్వాత హనుమంతుడు లింగంతో తిరిగి వస్తాడు. వచ్చిన తర్వాత తను తెచ్చిన లింగాన్ని ఇక్కడ పూజకి పనికిరాకుండా పోయిందని బాధతో లింగాన్ని చెల్లా చెదురుగా ఇక్కడ పారేయడం జరిగింది. అందుకే ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ చాలా లింగాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆ హనుమంతుడు బాధని చూడలేకపోయిన శ్రీరామచంద్రుడు ఇక్కడ ఆయనకి ఈ క్షేత్రాన్ని అయితే కేసరిగిరిగా పిలవడం జరుగుతుందనేది కూడా నామకరణం చేయడం జరిగింది. కాలక్రమేణా అది కీసరగుట్టగా అయితే మారడం జరిగింది. అయితే మొత్తానికి ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ కీసరగుట్టకి ఎంతోమంది భక్తులు కూడా వస్తుంటారు. కొంగు బంగారంగా దేవుణ్ణి కొలిచి వారు కోరుకున్న కోరికలు నెరవేరాలని అయితే కోరుకుంటారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ దైవ దర్శనానికి అయితే వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ 6 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కూడా జరగనున్నాయి. మార్చి 1న ఈ బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో ప్రియాంక, HMTV, హైదరాబాద్.